వెల్కమ్ బ్యాక్. పవర్లో ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది. అందరూ దగ్గరి వాళ్ళలాగే బిహేవ్ చేస్తుంటారు. పవర్ పోతేనే తెలుస్తుంది దగ్గరి వాళ్ళు ఎవరు, అవసర పూర్తి కోసం వచ్చినోళ్ళు ఎవరని. వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు ఇదే సీన్ కనిపిస్తోందట. అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఫ్యాన్ గాలి పడటం లేదంటూ సైకిల్ సవారికి సై అంటున్నారు. పైకి పోతే పోని అంటున్న వైసీపీ అధినేత లోపల మాత్రం ఇంత చేస్తే ఇలా హ్యాండ్ ఇస్తారా అంటూ మదన పడుతున్నారట. దగ్గరి వాళ్ళమని చెప్పుకొని వెళ్ళిపోయినోళ్ళు ఎవరు, నెక్స్ట్ జంపింగ్ బాటలో ఉన్నది ఎంతమంది? ఫ్యాన్ గాలి వద్దు, సైకిల్ సవారీ ముద్దంటున్న నేతలు, జంపింగ్ బాటలో ఉభయ గోదావరి జిల్లాల లీడర్లు, ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇస్తున్న జగన్కు దగ్గరగా ఉన్న నేతలు. జగన్ వెంట నడుస్తాం, రాజన్న రాజ్యమే లక్ష్యమని చెప్పుకున్న వాళ్లంతా ఒక్కొక్కరిగా జంపింగ్ బాట పడుతున్నారు. పవర్లో ఉన్నప్పుడు జగన్కు దగ్గరి వాళ్లమని చెప్పుకున్న నేతలు హ్యాండ్ ఇస్తున్నారు. షర్మిల నుంచి మొదలు ఇప్పుడు బాలినేని వరకు, మోపిదేవి నుంచి జగన్ క్లాస్మేట్ రాజీవ్ కృష్ణ వరకు అందరూ తమ దారి తాము చూసుకుంటున్నారు. వరుసపెట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్రెండ్స్ జగన్కు దూరమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే చిన్ననాటి క్లాస్మేట్ కూడా జగన్కు బై చెప్పి పసుపు కండువా కప్పేసుకున్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, జగన్ స్నేహితుడు, క్లాస్మేట్ అయిన రాజీవ్ కృష్ణ పార్టీని వదిలి వెళ్లిపోయారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించిన రాజీవ్ కృష్ణ టీడీపీ గూటికి చేరిపోయారు. దీంతో జంపింగుల వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. తల్లి ప్రత్యక్షంగా జగన్కు దగ్గరగా లేరని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇక చెల్లి ప్రధాన ప్రత్యర్థిగా మారిన పరిస్థితి కనిపిస్తూనే ఉంది. బాలినేని, మోపిదేవి వెంకట్రమణ, ఆళ్ల నాని ఇలా అయిన వాళ్లు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ స్నేహితులు, సహచరులు, సన్నిహితులు వంటి వారు జగన్ దరిదాపుల్లో కూడా లేరని అంటున్నారు. రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకట్రమణ, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీని వీడారు. ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య, మద్దాలగిరి, పెండెం దొరబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ జగన్ కు హ్యాండ్ ఇచ్చారు. వీళ్లలో ఎక్కువ మంది జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచిన నేతలు. అయితే అన్ని జిల్లాల్లో ఒకెత్తైతే ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే వైసీపీకి చెప్పుకోదగ్గ నాయకులే లేకుండా పోయారట. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత అసలు బయటకు రాని గ్రంథి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ పార్టీకి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో ఉండలేమంటూ సైడ్ అయిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ ముఖ్య నేతలు కొందరు సైలెంట్ అయిపోయారు. ఇంకొందరు అయితే టీడీపీ లేకపోతే జనసేనలోకి వెళ్లిపోతున్నారు. జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇలా అందరిది కూటమి బాటే అయిపోయింది. గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొవ్వూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కింగ్ మేకర్ గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెండ్యాల కృష్ణబాబు అల్లుడైన ఎస్ రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరడంతో ఇక వైసీపీ పరిస్థితేంటనేది చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పార్టీ మారడంతో కార్యకర్తలు కూటమి వైపే చూస్తున్నారు. మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు ఇలా ఒక్కరేంటి వరుసగా వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీలో జోష్ నింపాల్సిన నేతలు పూర్తిగా డీలా పడిపోతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. వలసలను ఆపలేక జగన్ చేతులెత్తేశారా, అధికారం లేనప్పుడు ఇదంతా కామన్ అని లైట్ తీసుకుంటున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.